నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అత్యంత సురక్షితమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలు అందజేయడంలో అగ్రగాముల్లో ఒకటిగా నాగార్జున హాస్పిటల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మరియు పల్మనాలజీ ఎండోస్కోపీ విభాగంలో జాతీయ గుర్తింపు సాధించిందన్న హాస్పిటల్ చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు. యనమల కుదురులో ఏప్రిల్ 4న వెలుగు చూసిన మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు. గోపాల్, శోభలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్న పోలీసులు. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్న విజయవాడ పోలీసులు. నిందితుడి నుంచి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. అత్యంత సురక్షితమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలు అందజేయడంలో అగ్రగాములు ఒకటిగా నాగార్జున హాస్పిటల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మరియు పల్మనాలజీ ఎండోస్కోపీ విభాగం జాతీయ గుర్తింపు సాధించిందని హాస్పిటల్ చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ నాణ్యత ప్రమాణాలను పెంపొందించి లోటుపాట్లను గుర్తించి ఉత్తమ చికిత్స విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎండోసేఫ్ ఆడిట్ లో భాగంగా నాగార్జునకు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మరియు గౌరవం లభించాయన్నారు. ఈ అరుదైన ఘనతను ఆంధ్రప్రదేశ్ లో సాధించిన ఏకైక హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్ అని తెలిపారు. విజయవాడ కాలూరులోని నాగార్జున హాస్పిటల్ చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు, అడ్మిన్ సిఓఓ ధనిష్టాబత్తుల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొడాలి జగన్మోహన్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ నాణ్యత ప్రమాణాలను పెంపొందించి లోటుపాట్లను గుర్తించి ఉత్తమ చికిత్స విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఎండోసేఫ్ ఆడిట్ లో భాగంగా నాగార్జున హాస్పిటల్ కి జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నాగార్జున హాస్పిటల్ కు మాత్రమే ఈ గుర్తింపు దక్కిందని అన్నారు. గత 32 ఏళ్లుగా నాణ్యత ప్రమాణాలలో రాజీలేని సేవలు అందజేస్తున్న నాగార్జున ప్రస్తావనలో ఇదో మైలురాయి అని చెప్పారు. ఎండో సేఫ్ లో భాగంగా పరీక్షించిన 174 అంశాల్లో సెటిలైజేషన్, డాక్యుమెంటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంట్రోల్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి వాటితో సహా నాగార్జున హాస్పిటల్ జాతీయ అత్యున్నత ప్రమాణాలను అందుకుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఎండోస్కోపీ వైద్య చికిత్సలకు ఈ గుర్తింపు మరింత భరోసానిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సైడెక్స్ ఆధారిత సెటిలైజేషన్ అందిస్తున్న తొలి సంస్థలో నాగార్జున ఒకటని, ప్రతి స్కోప్ తిరిగి ఉపయోగించే ముందు ఎంతో కఠినమైన 27 దశల్లో సెటిలైజేషన్ చేయబడుతుందన్నారు. అత్యాధునిక మానిటరింగ్ సాధనాలతో అనుభవజ్ఞులైన ఎండో ఎనస్థిషియాలజిస్టులతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఎండోస్కోపీ చేయడానికి ముందు ఆ తర్వాత అనుసరించవలసిన కఠినమైన, ఖచ్చితమైన పద్ధతుల పర్యవేక్షణ ఉంటుందని, ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఒకరి నుంచి ఒకరికి సంక్రమించకుండా సకల జాగ్రత్తలతో కూడిన ఆధునిక పద్ధతులు అవలంబించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యున్నత పద్ధతిలో సాధించే ఫలితాలకు సరితూగేలా ఎండోస్కోపీ విశ్లేషణ ఉంటుందని అన్నారు. సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం, ధన్యవాదాలు. ఈరోజు నాగార్జున హాస్పిటల్ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడేటెడ్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ కాహో అనే జాతీయ సంస్థ ఎండోసేఫ్ ఆడిట్ ఒకటి కండక్ట్ చేసింది. ఆ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ యూనిట్స్లో నాణ్యతా ప్రమాణాలని పరీక్ష చేసి వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆడిట్ని కాహో ప్రవేశపెట్టింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ అన్నింటిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కాహో రిక్వెస్ట్ చేసింది. నాగార్జున హాస్పిటల్ ఈ ఆడిట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆడిట్లో సక్సెస్ఫుల్గా ఈ ఆడిట్ని కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్. ఈ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే ఎండోస్కోపీ ప్రొసీజర్లో సంబంధించినటువంటి నాణ్యత, భద్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అంశాల్లో 174 పాయింట్లని నిపుణుల బృందం పరీక్ష చేసి ఆ తర్వాత ఈ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. 2 స్టేజ్ల్లో ఇది జరుగుతుంది. ఈ 2 స్టేజ్ల్లో కూడా నాగార్జున హాస్పిటల్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసింది.
ఈ ఎండోసేఫ్ ఆడిట్ కంప్లీట్ చేయడానికి నాగార్జున హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సుల బృందం ఎంతగానో కృషి చేశారు. ఆ కృషికి ఫలితమే ఇది. అది కాకుండా గత 32 సంవత్సరాలుగా నాణ్యత, భద్రతతో కూడిన వైద్య సేవలను అందించడంలో నాగార్జున హాస్పిటల్ కమిట్ అయి ఉంది. అందరూ ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటారు, బట్ అది చాలా మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండ్ సేఫ్ ఆల్సో. ఏదైనా మనం కఫంలో తెలియని టెస్ట్స్ కానీ, కఫంలో తెలియని ఏమైనా డిసీజ్ ఏదైనా సరే మనం బ్రాంకోస్కోపీ ద్వారా లంగ్స్ ఎట్లా ఉందో చూసుకుని దాని నుంచి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు. ఇది సేఫ్ అండ్ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. ఇది ఓన్లీ డయాగ్నోస్టిక్ ప్రొసీజరే కాదండి, థెరపిటిక్ కూడా చేయొచ్చు. ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏమైనా ఫారెన్ బాడీ ఉన్నా, సేమ్ లైక్ ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ద్వారా కూడా మనం అవి తీయవచ్చు. అండ్ ఇది ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఏమైనా క్యాన్సర్స్ కానీ ఏదైనా ఎర్లీ డయాగ్నోసిస్కి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. I'm also on the board of directors for Nagarjuna. That's because we were classmates. Dr. Jagan Mohan Rao and I were classmates in medical school. So I know him for longer than anybody else here. And the reason I'm here is because Danishta asked me 5 minutes before this meeting started to come in and sit and just smile. I was going to do that, but I just also wanted to, sorry, నాకు తెలుగు రాదంత బాగా, ఎందుకంటే చాలా రోజులు యూస్ అందుకని. కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఐ ట్రై. నాగార్జున హాస్పిటల్ను ఇది ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ అండి. ద వే దే ఆర్ ఆపరేటింగ్ ద హాస్పిటల్ హ్యాస్ బీన్ వెరీ ఎకనామికల్ అండ్ అఫోర్డబుల్ అండ్ technologically active, and really they're putting forward everything technological. It's ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ఎవ్రీబడి కెన్ డూ దాట్ అండ్ దట్స్ గుడ్. కానీ ఇనీషియల్గా శ్రీలక్ష్మి ఈజ్ హిస్ వైఫ్, షీఈస్ నాట్ హియర్. ఇఫ్ షీఈస్ హియర్ షీ వుడ్ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, బట్ షీఈస్ అన్ ఇంటెన్సివిస్ట్ and she saved so many people in the coastal area in the beginning of the hospital because she was the only one who used the ventilators. I can tell you so many of them because I know, and they just needed some breathing help for a little while so they can survive, and she did all that. And Dr. Jagan is dedicated. He started the hospital in 1992, and if he was like running it like any other corporate hospital like Apollo or KIMS, because Apollo was only 5 or 10 years older than Nagarjuna, and they're all over the place. Their treatment is great. Their rates are out of reach. పాత్రికేయులకు ధన్యవాదాలు. నా పేరు ధనిష్ట, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ నాగార్జున హాస్పిటల్. అన్ని ఆసుపత్రులకు కానీ వైద్యశాలలకు ప్రజలతో నిర్మించబడ్డ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ అనేది గుర్తింపిస్తారు. అక్కడ పేషెంట్ సేఫ్టీ ఉండడము, రిస్క్ తక్కువగా ఉండడం, సేఫ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారనడానికి అదొక సింబల్ అండ్ అదొక గుర్తింపు. అందులో 2012లో మొదటిసారిగా అక్రిడేషన్ ఆంధ్రప్రదేశ్లో మొదటి అక్రిడేషన్ నాగార్జున హాస్పిటల్కి వచ్చింది. గత 32 ఏళ్ళ ప్రస్థానంలో అదొక మొదటి మైల్ రాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. అది అక్కడికి ఆగలేదు. అక్రిడేషన్ అనేది ఒకసారి గుర్తింపు పొందాక బిహైండ్ ఎక్సలెన్స్ని కేర్ని బిహైండ్ బౌండరీ చేయాలని మా యాజమాన్యం కానీ ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే బిహైండ్ అక్రిడేషన్ ఇంకా ఎక్కువగా ఏమైనా సేఫ్టీ ప్రమాణాలను నైపుణ్యంగా పెంచాలని చెప్పేసి అడిషనల్ సర్టిఫికేషన్స్కి వెళ్ళారు. అందులో భాగంగానే ఎండోస్కోపీ సేఫ్టీ అంటే మీ ప్రతి ఒక్కరికి కావాలి. ఇందులో ఉన్న మీ అందరికీ కానీ, మాకు మన ఇంటికి వెళ్ళినప్పుడు, మనం భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ సేఫ్టీ అనేది ఏంటంటే డూ నో హార్మ్. ఏ పేషెంట్ కానీ ఏ రోగి అయినా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలి, తను సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అన్నది వాళ్ళ మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగా మా యాజమాన్యం సేఫ్టీ మీద అక్రిడేషన్కి వెళ్దాము, బిహైండ్ ఎక్సలెన్స్లో వెళ్ళాలని చెప్పేసి దీనికి ముందు అడుగేశారు.
అందులో భాగంగా 174 ప్రమాణాల్లో ఈ సర్టిఫికేషన్ అనేది ఆడిట్ చేయడం జరిగింది. యూజువల్గా మీరందరూ చూస్తుంటారు, ఏదో ఎండోస్కోపీ కానీ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఒక గాస్పీస్తో ఇలా వైప్ చేస్తే అయిపోయేది. యనమలకుదురులో ఏప్రిల్ 4వ తేదీన వెలుగు చూసిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మను ఆమె గ్రామానికి చెందిన మామిడి గోపాల్, బండి శోభ అనే ఇద్దరు యనమలకుదురుకు తీసుకొచ్చి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కళ్ళలో బీపీ మాత్రలు కలిపి స్పృహ తప్పిన అనంతరం చివరితో పోచమ్మ మేడను బిగించి హత్య చేశారన్నారు. గోపాల్, శోభలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని అన్నారు. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలిస్తున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. డేటింగ్ యాప్ల ద్వారా అమ్మాయిలకు వలవేసి వారిని నమ్మబలికి వస్తువులను దోచుకుంటున్న వ్యక్తిని విజయవాడ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బాపట్లకు చెందిన కిలారి నాగతేజ అనే యువకుడు చెడు వ్యసనాలకు బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని ఇటువంటి ఆగడాలకు పాల్పడుతుంటాడు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, డేటింగ్ యాప్లలో యువతులను పరిచయం చేసుకుని వారితో కొద్ది రోజులు మంచిగా మాట్లాడి నమ్మించి వారిని ఒక హోటల్కి తీసుకువెళ్లి బెదిరించి వస్తువులతో పరారవుతాడు. విజయవాడలో కూడా ఓ యువతిని అదే విధంగా ట్రాప్ చేసి వస్తువులను దోచుకొని వెళ్లగా సదరు బాధితురాలు మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన మాచవరం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని ఏసీపీ దామోదర్ అభినందించారు. ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి వెటనరీ కాలనీలో ఒక హాస్టల్లో ఉంటూ ఆ అమ్మాయి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక అతను కిలారి నాగతేజ అనే ఒక కుర్రాడితోటి లవ్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయ్యి సుమారుగా ఒక నెల నుంచి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పరిచయం పెంచుకున్నారు. ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుకోవడం అట్లా చేసుకొని 21వ తారీఖు నాడు మన ఫోన్లో మాట్లాడుకుని 22వ తారీఖు నాడు కలుద్దాం అని చెప్పేసి ఇద్దరు డేటింగ్లో భాగంగా ఎం హోటల్, మన నో హోటల్కి ఆపోజిట్లో రోడ్డుకి యువతల పక్క, హైవేకి యువతల పక్క M5 హోటల్లో రూమ్ నెంబర్ 408 బుక్ చేసుకొని ఈ అమ్మాయిని అక్కడ రమ్మన్నాడు. రమ్మంటంతో ఈ అమ్మాయి కూడా అక్కడికి అతను చెప్పిన దాని ప్రకారం వెళ్ళి ఇద్దరు రూమ్లోకి వెళ్ళి తర్వాత ఇతను ఈ అమ్మాయిని ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కత్తి చూపించి ఈ అమ్మాయి దగ్గర ఉన్న ఒక బంగారపు గొలుసు, అదేవిధంగా ఒక ఉంగరం 3 గ్రాములది సుమారుగా, ఇంకొక ఉంగరం 2 గ్రాములది, గొలుసు సుమారుగా 15 గ్రాముల గొలుసుని ఇతను తీసుకొని అమ్మాయి కత్తి చూపించి బెదిరించేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద అమ్మాయిని కాళ్ళు చేతులు కూడా కట్టేయడం జరిగింది. అమ్మాయిని బట్టలు కూడా ఇప్పించి అతను కూడా బట్టలు కూడా ఇప్పడం జరిగింది. కానీ ఇంకేరే రకంగా ఎలాంటిది ఏమీ జరగలేదు. అయిన తర్వాత అతను తీసుకొని అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడంతో ఇతను పారిపోవడం జరిగింది. దాని మీదట అమ్మాయికి కంప్లైంట్ ఇవ్వడంతో ఇమీడియట్లీ మన మాచవరం సిఐ గారు కానివ్వండి, మన శంకర్ ఎస్ఐ, శ్రీనివాస్ ఎస్ఐ, తర్వాత అమ్మాయి దుర్గా భవాని, ఈ క్రైమ్ స్టాఫ్, మన డీసీపీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు సిపి గారు ఎప్పటికప్పుడు ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ అయిన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైన్ డైమండ్ షోను ప్రారంభించింది. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ డైమండ్ షోకి ముఖ్య అతిథులుగా వినియోగదారులు మల్బార్ గోల్డ్ మరియు డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు. ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు. విజయవాడ షోరూమ్ లో ఏప్రిల్ 26 నుంచి మే 4వ తేదీ వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది. గోల్డ్ అండ్ కట్ మరియు జెమ్ స్టోన్ ఆభరణాల తరుగు ఛార్జీలపై మరియు వజ్రాల విలువలపై 25% వరకు తగ్గింపు, అడ్వాన్స్ బుకింగ్ తో ఒక వెండి నాణ్యం పొందవచ్చు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగార విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు. ఈ ఆఫర్ దాకా నగలు కొనుగోలు చేసిన వారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన ధర ఏ ధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉంది. ఖచ్చితమైన తయారీ ధర,
రాళ్లు బరువు, నికర బరువు మరియు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల బట్టి ఆభరణాలకు జీవితకాల ఉచిత నిర్వహణ, పాత బంగారం ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారం మరియు వజ్రాలపై 100% విలువ, 100% BSL హాల్మార్క్ తో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లభిస్తాయని షోరూమ్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కె దివ్య, పూజిత, కృతి, ప్రణవి, షోరూమ్ హెడ్ అర్జున్, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. లో వర్క్ చేస్తూ ఉంటాను. సో ఐల్ బి కమింగ్ హియర్ ఇండియా అండ్ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ కమ్ ఇండియా ఐమ్ లైక్ బ్యాక్ టు బ్యాక్ కస్టమర్ టు దిస్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండి, ఎస్పెషల్లీ ఇన్ ద విజయవాడ బ్రాంచ్. సో మల్టిపుల్ టైమ్స్ లైక్ ఎందుకు ఇది నా గో టు అయింది అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి, ఎస్పెషల్లీ ఇన్ ద డైమండ్స్ అండ్ దే ఆర్ లైక్ యూనిక్ కలెక్షన్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ like daily wear or sleek or also the bridal collections chala huge heavy sets kuda dorukutayandi meeku. So what stands out Malabar compared to other stores is because the trust between the customer and the store, a brand andi. So మీరు పదాకలు వస్తే మీకు అర్థమవుతుంది లైక్ ద ఈవెన్ ఆఫర్ ద అదర్ థింగ్స్ లైక్ ఈవెన్ లైక్ అంటే లైక్ 1 year లైఫ్ లాంగ్ వారంటీ ఇస్తారు, మెయింటెనెన్స్ ఇస్తారు. సో దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద పీపుల్ customers and also like they give certificates like for the diamonds they'll give certified diamonds. And also my first experience when I come to this store is the staff is really welcoming and they are very very warm people. And meek ఏ doubts uన్నా like if మీరు diamonds కొంటే అది ఏ క్వాలిటీ అంతా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో that made me come back to this store. So if you are like me, మీకు కూడా ఇలాగ ఏమైనా జ్యువెలరీ పర్చేస్ కావాలంటే ప్లీజ్ కమ్ బ్యాక్. మన డైమండ్ షో అనేది ఎగ్జిబిషన్ 26 నుంచి May 6 వరకు ఉంటుంది అండ్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు 24%. సో ప్లీజ్ కమ్ అండ్ చెక్ ఇట్ అవుట్. నేను ఒక ఆర్కిటెక్ట్ని, ఆల్సో ఐఎమ్ అ మోడల్. మిస్ ఆంధ్రప్రదేశ్ 2024లో పార్టిసిపేట్ చేశాను. నేను 5 years నుంచి ఇక్కడ ఒక రెగ్యులర్ కస్టమర్ని. ఐ రియలీ లవ్ ద designs or they have a vast collection and I really love all of them. ప్రణవి, నేను మేకప్ ట్రైనర్ని ఇక్కడ విజయవాడలోనే. సో నేను చాలా నాళ్ళ నుంచి మలబార్లో తీసుకుంటూ ఉన్నాను అండ్ రీసెంట్గా నేను తీసుకున్న స్మాల్ టాప్స్కి నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నాం అని. ఐ డెఫినెట్లీ రికమెండ్ మలబార్. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో మైండ్ డైమండ్ ఫెస్టివల్ని మేడం వచ్చేదిగా కే దివ్య గారు సెలబ్రేట్గా లాంచ్ చేయడం జరిగింది. సో అలాగే మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేతిగా ఈ షోని మనం లాంచ్ చేశాము. సో ఈ షోలో ప్రత్యేకత ఏంటంటే ఈ డైమండ్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ ఇయర్లో ఒకసారి పెడతాం అనమాట. ఓన్లీ ఫర్ 9 days ఉంటుంది. సో రెగ్యులర్గా మన దగ్గర ఏదైతే స్టాక్ ఏదైతే ఉందో దానికి డబుల్ స్టాక్ అనేది మన డిస్ప్లేలో ఉంటుంది. సో మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇది. సో మోర్ ఆఫ్ ది కలెక్షన్ వెడ్డింగ్ డిజైన్లో కానీ, తర్వాత ఫింగర్ రింగ్స్లో కానీ, నెక్లెస్, హారం, వడ్డానం, సో అన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ అనేది ఈ 9 days ఎక్స్పోలో ఉంటాయి. సో మనకి దీనికంటే స్పెషల్ ఆఫర్ కూడా ప్రొవైడ్ చేసాం అనమాట. డైమండ్ స్టోన్ వ్యాలీ మీద అప్ టు 20% ఆఫర్ అనేది కూడా అవైలబిలిటీ ఉంది. సో కస్టమర్కి ఇప్పుడు రేట్ కూడా బాగా హైలో అవుతుంది కాబట్టి 10% అడ్వాన్స్ పే చేస్తే మనం గోల్డ్ రేట్ అనేది బ్లాక్ చేసిన ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఈ షోస్ అనేది కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్చేస్ నీడ్ని బట్టి నెంబర్ ఆఫ్ డిజైన్స్, మోడల్స్, కలెక్షన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో అందరూ కస్టమర్స్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఈరోజు మనకి 26 నుంచి May 4 వరకు అండి. సో ఈ 9 days అనేది మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ అవకాశం వినియోగించుకుంటే మనస్ఫూర్తి కోరుకుంటాను. మీ పేరండి? నా పేరు కాసిం అండి, మార్కెటింగ్ మేనేజర్ విజయవాడ. సో మన అక్షయ తేదీ సందర్భంగా కూడా మనం ఆఫర్ ఇచ్చామండి. గోల్డ్ వేస్లో 20% ఆఫర్ ఉంది. ఆ తర్వాత అలాగే మనకి ప్రీషియస్ అనకట్లయితే ఫ్లాట్ 20% ఆఫర్ ఉంది. డైమండ్స్ మీద అప్ టు 20% ఆఫర్ అనేది ఉంది. సో ఈ ఆఫర్ మనకి May 4 వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మనస్ఫూర్తి కోరుకుంటారు. ఈ షోకి మనకి ఇంత సక్సెస్ చేయడానికి మనకి ఎవరైతే మేడం వచ్చారో పూర్వం స్పెషల్ థ్యాంక్స్ మేడం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ మాకు ఎలాగే ఉండాలి. సో మలబార్ స్టేట్స్ మేము ప్రతిసారి మేము సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మోడీ అమరావతి వస్తున్న వేళ విజయవాడలో గృహ నిర్మాణానికి సంబంధించి 1 స్టాప్ వ్యాపారాలు ప్రారంభించడం శుభదాయకమని పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారం నాడు సనత్ నగర్ లో డ్రీమ్ నెక్స్ట్ ఇంటీరియర్ షోరూమ్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన తర్వాత నిర్మాణ రంగం ఊపందుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సొంత గృహాన్ని నిర్మించుకోవాలని కలలు కంటారని, ఇల్లును స్వర్గంగా తీర్చిదిద్దాలని భావిస్తారని,
దానికి అనువైన వస్తు సామాగ్రి అంతా ఒక ప్రాంతంలో లభించేలాగా ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా ఏమైనా నిర్మాణం తర్వాత ఇబ్బందులు ఉంటే దాని పరిష్కారానికి కూడా కస్టమర్ కేర్ అందుబాటులో ఉండటం, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించడం బాగుందన్నారు. మరో ముఖ్య అతిథి మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి మాట్లాడుతూ ఎంతో ఖర్చుతో కూడిన ఇంటీరియర్ గృహ నిర్మాణానికి సంబంధించి ఒకచోట అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం బాగుందన్నారు. ఎంతో ఖర్చుతో కూడిన ఇంటి నిర్మాణానికి సంబంధించి మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరలో వస్తువులను, గృహ నిర్మాణ పరికరాలను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న జీవనానికి అనుగుణంగా ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తొలిసారిగా తెలుగు రాష్ట్రాలలో విజయవాడలో డ్రీమ్ నెక్స్ట్ ద్వారా అందజేస్తున్నారని నిర్వాహకులు మేడసాని జ్యోతి, షేక్ ఖాదర్ మీరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత బలగా ప్రకాష్, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రాజరతన్, నగరానికి చెందిన ప్రముఖులు బి కార్తిక్, గద్దె కళ్యాణ్ రామ్ మరియు వివిధ పార్టీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గృహ నిర్మాణంలో అవసరమైనటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి ఈ షోరూమ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయటువంటి చాలా 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 అవసరమైనటువంటి, అందుకు నేను ఈ యంగ్ అనేటువంటి ఈ ఖాదర్ గారిని, దీనికి కుటుంబ సభ్యుల్ని, ఆయన మిత్ర సభ్యులు అందరినీ కూడా నేను అభినందిస్తాను. 4-5 రోజుల్లో ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అమరావతి కార్యక్రమాల పునర్నిర్మాణం చేసేటువంటి నేపథ్యంలో కొత్తగా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ నిర్మాణానికి సంబంధించి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా పెట్టుబడిదారులు కానివ్వండి, ఆ కంపెనీలు కానివ్వండి, ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు వచ్చి ఇక్కడ ఇళ్ల యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆధునికంగా నాకు ఈ షోరూంలో అడుగుపెట్టగానే నేను అమెరికా దేశంలో షోరూమ్కి వచ్చానా, ఇండియాలోనే ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇవాళ ప్రజలు డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకట్లేదు, కాకపోతే వారికి కావాల్సింది క్వాలిటీ. అటువంటి క్వాలిటేటివ్ సామగ్రితో కూడినటువంటి దీన్ని ఇవాళ ప్రారంభించినది టైమ్లీ. అంటే అమరావతి నగర కార్యక్రమాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలు మొదలవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయడం అనేది ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేస్తుంది. నేను ఈ యువ బృందాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ వ్యాపారం చాలా బాగుండాలని, ప్రజలకి చాలా ఇబ్బందులు లేకుండా ఉండాలని వారికి నేను చెప్పాను. సాధారణంగా ఈ కొత్త అప్లయన్సెస్ అన్ని ఇప్పుడు మనం కనుక ఒక అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కానీ, ఒక ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కానీ, మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అనేటువంటి ఒక కొలతలు కనుక చెప్తే ఆ కొలతలకు అనుగుణంగా వీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఏర్పాటు చేయటం, ఎక్కడికో మళ్ళీ బెంగళూరు లేకపోతే మెడ్రాసు, హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడే షోరూమ్ ఏర్పాటు చేసి ఆ గ్రాహకు కొనుక్కునేటువంటి వాళ్ళకి, వీటిని పెట్టుకునేటువంటి వాళ్ళకి అవసరాలు ఏవైతే అవసరాలు కాగితం మీద పెడితే ఆ అవసరాలకు అనుగుణంగా మేము చేస్తామని మీరు చెప్పారో అది నాకు చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తూ, నేను వారికి ఇచ్చే సూచన ఏంటంటే ఇవన్నీ కూడా మన నిర్మాణ కార్యక్రమాల్లో తీసుకుని బిగించిన తర్వాత అక్కడ చిన్న రిపేర్లు లాంటివి కనుక వాటికి వస్తే వాడు మళ్ళీ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఆపింగ్ కూడా స్టార్ట్ చేస్తే అప్పుడు తీసుకునే వాళ్ళకి బాగుంటుంది. మనం ఇక్కడ తీసుకున్నాము, మనకైనా చిన్న సమస్య వస్తే మళ్ళీ మనం ఎవరి దగ్గరకు పరిగెత్తాల్సిన పని లేదనేటువంటి ఒక ఏర్పాటు కూడా చేసుకుంటే, తర్వాత టీం కూడా 5-6 టీంలు కూడా ఏర్పాటు చేసేమన్నారు. చాలా సంతోషించాల్సిన విషయం. వీళ్ళ వ్యాపారం బాగా అభివృద్ధి చెంది వీళ్ళ వ్యాపారంతో పాటు వీళ్ళ లాభాలతో ప్రజలకు కూడా మంచి సౌకర్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. షోరూము ఓపెనింగ్ సందర్భంగా యువతని దీని మీద చాలా సాహసవంతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఎట్లాగంటే ఓ పక్కన విజయవాడ అభివృద్ధి చెందుతూ ఉండగా పక్కన మనకి రాజధాని అభివృద్ధి అక్కడ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఇది న్యూలీ డెవలప్డ్ ఏరియా అవటం వలన ఇక్కడ కిచెన్ లేకపోతే హోమ్ అప్లయన్సెస్, లైటింగ్ సిస్టము ఇది తీసుకుని వీళ్ళు కొత్తగా షోరూమ్ పెట్టి ఎల్పి గారు చెప్పినట్టు మన ఇల్లు డిజైన్ ఇచ్చేస్తే కనుక డిజైన్కి తగ్గట్టుగా దానికి స్కెచ్ ఇస్తే ప్లాను దీనికి తగ్గట్టు ఆ రూము లేకపోతే కిచెన్ అవన్నీ తయారు చేసి ఇవ్వటం, దానికి కావాల్సిన ఆ రూమ్లో వాళ్ళు ఉండే దీని ప్రకారం లైటింగ్ అదంతా చేసి ఇవ్వటం అనేది ఇది ట్రెండ్, ఇవాళ కొత్తగా వచ్చిన ట్రెండ్. ఈ ట్రెండ్ ప్రకారం జరుగుతుంది. వీళ్ళు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది.
అట్లాగే ఆ రిటర్న్స్ కూడా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది వీళ్ళు కొంతకాలం తట్టుకొని దీన్ని నిలబడగలగాలి అంటే ఆ భగవంతుడు వాళ్ళకి ఇది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే విజయవాడలో వర్ఫుల్ మోడ్యులర్ కిచెన్స్ అండ్ అలాగే హైబ్యాక్ లైటింగ్స్ ఈ 2 షోరూమ్ మనం ఇవాళ ఓపెన్ చేసాం. సో చాలా క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ ఈ 2 కూడా. సో ఏమాత్రం కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఈ బ్రాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము కూడా అలాగే సర్వీస్ కూడా డెఫినెట్గా ప్రతి కస్టమర్కి కూడా అందజేస్తామని ఖచ్చితంగా తెలుపుకుంటున్నాం. ప్రతి కస్టమరు కొనకపోయినా వచ్చి షోరూమ్ విజిట్ చేస్తే అసలు ఇక్కడ ఏముంది, ఇంత మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వస్తుంది. సో అందుకోసమైనా సరే తప్పకుండా ప్రతి ఒక్కరు షోరూమ్కి రావాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. తప్పకుండానండి, తప్పకుండా బిల్డర్ సిరీస్ కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ప్రతి గ్రేడ్ పీపుల్ కూడా అందుబాటులోనే ధరలన్నీ కూడా ఉంటాయి. మోడల్స్ మనకి ఈ బ్రాండ్లో ఉన్న మోడల్స్ ఏ బ్రాండ్లోనే ఉండవు ఆల్మోస్ట్. సో చాలా రకాల మోడల్స్ ప్రతి కేటగిరీ పీపుల్కి అందుబాటులోనే లైట్స్ కానీ, కిచెన్స్ కానీ, వార్డ్రోబ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. అవునండి. ఇప్పుడు యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిది అనే దానికంటే కూడా ఇంకా చాలా ఉన్నాయండి. అందులో ఇదొకటి మంచిది. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కులాన్ని ఎస్సీ వర్గీకరణ విషయంలో గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ జంగం క్రమ సంఖ్య 9 షెడ్యూల్ కులము సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం నాగేశ్వర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1950 సంవత్సరం నుండి రాజ్యాంగబద్ధంగా బేడ బుడగజంగం కులము ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామన్నారు. దీని నిమిత్తం గతంలో ప్రభుత్వాలు నియమించిన కమిషన్స్ కూడా బేడ బుడగజంగం కులమును ఎస్సీ జాబితాలోనే కొనసాగించాలని రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు కూడా ఎన్సీ జాబితాలో కొనసాగించాయని, అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు కొనసాగించారన్నారు. కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఎస్సీ జాబితాలోనే కొనసాగిన మా కులమును ఆన్లైన్ నిలుపుదల చేయడం వలన మాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న బేడ బుడగజంగం కులమును ఎస్సీ జాబితాలో ఇదివరకులానే కొనసాగించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టే విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో ఎస్సీ జాబితా ద్వారా వచ్చే మా కులము అవకాశాలు నష్టపోకుండా చూడాలన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం మా కులమును గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగే విధంగా చూడాలని వనం నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని విన్నవించారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, భారత ప్రధాని మోడీ గారు ఈ బేడా బుడ్గజంగం కమ్యూనిటీకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి, గతంలో వర్గీకరణలో కూడా బి గ్రూపులో ఉన్నాము, బేడా బుడ్గజంగం ఎస్సీ. ఇప్పుడు జరిగిన వర్గీకరణలో ఏ గ్రూపులో ఉంచుతాము, ఏ గ్రూపులో పెట్టి మీకు కూడా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ ప్రక్రియని ప్రారంభం చేసింది. ఆర్డినరీ తీసుకొచ్చారు. ఏబిసిగా విభజించి గ్రూప్ చేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, ఉద్యోగ నియామకాల్లో కానీ కొనసాగిస్తూ ఉన్నారు. మా కమ్యూనిటీ బేడా బుడ్గజంగం కమ్యూనిటీ ఆది నుండి 1950 నుండి 2023 10వ నెల వరకు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. వర్గీకరణ ఉన్నప్పుడు, వర్గీకరణ లేనప్పుడు కూడా ఎస్సీ జాబితాలోనే కొనసాగుతూ వచ్చింది. పహల్గామ్ ఘటనకు సంఘీభావంగా వేలాది మంది విద్యార్థులు వన్ టౌన్ లో శాంతి ర్యాలీ నిర్వహించారు. పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రదాడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనే అని
తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాలని కేబీఎన్ విద్యార్థులు నినాదించారు. దారుణ మారణకాండకు ఒడిగట్టిన పాక్ తీవ్రవాదులను అంతమొందించేందుకే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కాశ్మీర్లోని పెహల్గాంలో తీవ్రవాద ఘటనను నిరసిస్తూ కేబీఎన్ కళాశాల విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్తపేటలోని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వన్ టౌన్లోని కేబీఎన్ కాలేజ్ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్, కొత్తపేట, చిట్టినగర్, మరల కళాశాల వరకు సాగింది. ఈ ర్యాలీకి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ నేతృత్వం వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీ అగ్రభాగాన నిలవగా వేలాది మంది విద్యార్థులు వారిని అనుసరిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ తూనుగుంట్ల శ్రీనివాస్, ప్రిన్సిపల్ వంగర నారాయణ మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన దుర్ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందన్నారు. పాక్ తీవ్రవాదుల దురగతాలను ప్రపంచ దేశాలన్నీ గర్జించాయని తెలిపారు. ఇలాంటి విపత్కర సమయంలో దేశ ప్రజలంతా జాతీయతా భావంతో ఐక్యంగా ఉండాలన్నారు. కులమత రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్న పహల్గాంలో జరిగిన దాడి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. ఇది మన దేశ సమైక్యతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తరతమ భేదాలు లేకుండా సమైక్యంగా ఈ దాడిని నిరసిస్తూ శాంతి యాత్ర చేయడానికి మేము ఇవాళ సిద్ధమయ్యాం. కేబీఎన్ కాలేజీ తరఫున అందరినీ కూడా ఈ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి పట్టులు లేకుండా అందరూ ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటూ మనందరం కూడా మన దేశం కోసం కట్టుబడి ఉన్నామని అందరికీ తెలియజేయాలని నా కోరిక. మరి కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో మరి పర్యాటకుల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు అనేవాళ్ళు అమానుషంగా దాడి చేసి దాదాపుగా 27 మందిని పొట్టన పెట్టుకోవటం అనేది మన భారత జాతి మొత్తం 145 కోట్ల మంది మొత్తాన్ని కూడా అవమానించినట్లుగా భావిస్తూ భారతదేశం మొత్తం ప్రత్యేకించి హిందువుల పైన టార్గెట్ చేసి ముస్లిం తీవ్రవాదులు, పాకిస్తాన్ తీవ్రవాదులు అనేది పెద్ద ఎత్తున ఉన్మాదంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దాన్ని నిరసిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకం కులాలు మతాలతో సంబంధం లేకుండా ఒకే తాటి మీదకు వచ్చి పాకిస్తాన్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యల్ని మనందరం కూడా గర్హిస్తూ మనందరం కూడా పాకిస్తాన్ని ఎప్పుడూ కూడా డౌన్ చేయాలి. తప్పనిసరిగా పాకిస్తాన్ ఇలాంటి ఉన్మాద కార్యక్రమాలు అనేవి మానుకోవాలని, దానికి గట్టిగా బుద్ధి చెప్పాలి. మన కేంద్ర ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకోవాలని మనం అందరం కూడా సంఘీభావం తెలియజేసే దానిలో భాగంగానే కేబీఎన్ కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఎన్సీసీ విభాగం, ఎన్ఎస్ఎస్ విభాగం కూడా పెద్ద ఎత్తున మరి ఈ రోజున నిరసన ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది. దీనికి అందరూ కూడా మరి సంఘీభావం తెలియజేయవలసిందిగా కేబీఎన్ కళాశాల తరఫున అందరినీ కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ధర్నాలు, రాస్తారోకులు మాత్రమే కాదు, వారికి ఏం అవసరం అయితే అది ఇవ్వడానికి సిపి పార్టీ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ తెలిపారు. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు ప్రాంతంలో సిపి పార్టీ నాయకులు కేవీ భాస్కర్ నేతృత్వంలో వినూత్నమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారులు యశ్వికల మరియు దాతల ఆర్థిక సహకారంతో దాదాపు 800 మందికి ఫ్రూట్ సలాడ్, మజ్జిగ, టోపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దోనిపూడి శంకర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్నాయని నగరపాలక సంస్థ అధికారులు చలివేంద్రాలతో పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా సిపిఐ పార్టీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటుందని. అనంతరం సిపిఐ నాయకులు కేవీ భాస్కర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతంలో చలివేంద్రాలతో పాటు మజ్జిగ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేస్తున్న నగరపాలక సంస్థ అధికారులు కనీసం మజ్జిగ కూడా అందించలేరా అని ప్రశ్నించారు. అదేవిధంగా పైపుల్ రోడ్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారని అవి పనిచేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై కూడా సిపిఐ పార్టీ ట్రాఫిక్ పోలీస్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజా నాట్య మండలి అధ్యక్షులు ఎస్కే నజీర్ గేయాలు ఆలపించారు. ఎస్కే భాష, కంది ఆదినారాయణ, వి పాపారావు, ఎం గురునాథం, టి బ్రహ్మాజీ, సిహెచ్ గురవయ్య, సాయి, వినయ్, డి పుష్ప, వి కన్నమ్మ, కేవి నిర్మల పాల్గొన్నారు. ఈ సంవత్సరం మే మాసం రాకముందే మార్చి మాసం నుంచే పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు పెరిగిపోయినటువంటి నేపథ్యంలో కేవలం కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కార్యకలాపాలకే, ఉద్యమాలకే పరిమితం కాకుండా ఒక సేవా దృక్పథాన్ని విజయవాడ నగరంలో ఏ డివిజన్ శాఖ చేయనటువంటి పద్ధతుల్లో దరిదాపు ఒక 15 సంవత్సరాలుగా నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు భాస్కర్రావు గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యుల సహకారం, పార్టీ సహకారంతో, చిన్నారుల సహకారంతో
పాద దాహార్తులకు పాదచారులకు వివిధ రకాలుగా మజ్జిగ, ఫ్రూట్ సలాడ్స్, దాహార్తిని తీర్చేటువంటి పద్ధతుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సర్వత్రా కూడా హర్షించాలి. అందువల్ల ఇవాళ చూస్తున్నాం, ఇప్పుడు ఈ జనసందోహాన్ని చూస్తున్నాం. అంటే ఎంత దాహం వేస్తుంది, ఎంత ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్, నగర కమిషనరు, మేయరు వీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ పైపుల్ రోడ్ సెంటర్ వద్ద మరి ప్రజలందరికీ కూడా ఎండవేడి మీకు తట్టుకోలేకపోతున్నారు. ఉదయభానుడు ప్రతాపానికి తట్టుకోలేక రోడ్డు మీద కూడా రాని పరిస్థితుల్లో సిపిఐగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా నెత్తి మీద మరి టోపీలు పెట్టుకుంటానికి టోపీలు కానీ, పుచ్చకాయ మొక్కలు, కరిపుచ్చకాయ మొక్కలు, అలాగే బొప్పాయికాయ మొక్కలు, సపోటాలు, అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా పంచుతున్నాము. ఈ కార్యక్రమం మేము దాదాపుగా 15 సంవత్సరాల నుంచి కూడా పైపుల్ రోడ్డు వద్ద, కృష్ణా హోటల్ సెంటర్ వద్ద, అలాగే డాబాకోట సెంటర్ వద్ద కూడా మరి మా యొక్క పార్టీ, మా శాఖ అండదండలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సోషల్ మీడియా వేదిక విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు ఖండించారు. నాని పెడుతున్న పోస్టులు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్లుగా ఉందన్నారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించి రాష్ట్రంలో ఇసుక సామాన్యులకు అందకుండా దోచుకున్నప్పుడు ఎంపీ నాని గళం ఎందుకు మోగబోయిందని అని వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఇసుక అందుబాటులో లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసిన సంఘటన ఆయన గుర్తురాలని పడుతూ ఉన్నా. ఆ రోజు నువ్వు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ప్రజలకు న్యాయం చేస్తావు, కార్మికులకి న్యాయం చేస్తావని చెప్పి నేను గెలిపించినప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఇప్పుడు వినిపిస్తున్న గళం ఆ రోజు మొగపోయిందా? ఏమైందని పడుతూ ఉన్నాం మేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇసుకని మాఫియా చేసి ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నప్పుడు, రాష్ట్రంలో అందుబాటులో లేకుండా చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావునని పడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఇసుక ఇవాళ యజమాని ఇంటికి టన్ను 300 రూపాయలకి వచ్చే పరిస్థితి ఈ రోజులు ఉంటే కార్మికులందరూ ఆనందంగా ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు అవుతూ ఉంటే నువ్వెందుకని చూసి ఓర్వలేకపోతా ఉన్నావు? అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు కాగర్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని పౌర హక్కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని సరిహద్దులకు పంపి రక్షణ కల్పించాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆపరేషన్ కరెక్ట్ ఆపివేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు ఏలివేత పేరిట అక్కడకు పంపిన వేలాది మంది పోలీసులను వెనక్కి తీసుకురావాలన్నారు. మధ్య భారత్ లోని అటవీ సంపదను పెట్టుబడిదారులకు అప్పగించేందుకు సైన్యాన్ని కగార్ పేరిట ప్రభుత్వాలు చేసిన మారణకాండను ఆపాలని కోరారు. అక్కడ ఉన్న సైనిక క్యాంపులు ఎత్తివేసి సైన్యాన్ని దేశ సరిహద్దులకు పంపి దేశ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మావోయిస్ట్ పార్టీని నిర్మూలించే పేరిట ప్రభుత్వాలు సాగిస్తున్న ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. దేశంలో మధ్య భారతంలోని అనేకమైన రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, లేకపోతే తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో మధ్య భారతంలో శాంతి చర్చలు జరపాలి సిపిఐ మావోయిస్టులతో, కగార్ ఆపరేషన్ని వెంటనే ఆపివేయాలి అని చెప్పేసి ఒక గొంతుక గత 15 రోజులుగా, నెల రోజులుగా వినపడతా ఉంది. ఈ గొంతుకుని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆయుధాలు
వదిలితేనే చర్చలు అని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రకటిస్తూ ఉన్నారు. దేశ పాలకులు ఎప్పుడు కూడా ప్రజల శాంతిని ఆకాంక్షించే వాళ్ళు ఎప్పుడు కూడా, శాంతిని కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా శాంతి చర్చలకు విముఖత చూపకూడదు. సాధ్యమైనంత వరకు ఒక రక్తపు బొట్టును కూడా కార్చకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కారం కావటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, పాలకులు సద్వినియోగం చేసుకోవాలి. అట్లా కాకుండా 26 మార్చి కల్లా మావోయిస్టుల్ని ఏరివేస్తామని చెప్పేసి మావోయిస్టుల పేరుతో వాళ్ళకి 3 మందిని ఆదివాసీల్ని చంపుతూ కార్పొరేట్ కంపెనీలకి మొత్తం కూడా ఖనిజ సంపదను మొత్తం కూడా దోచిపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు శాంతి చర్చలు వద్దన్నారు అని అంటే ఖచ్చితంగా ఈ దోపిడీని నిరాటంకంగా కొనసాగించాలనే అభిప్రాయంతోనే ప్రభుత్వం ఉన్నట్టు భావించాలి. శాంతి కోరుకునే ప్రజల్ని, ఆదివాసీల శాంతి కోరుకున్నట్లయితే వాళ్ళ సమస్యలు ఏందో వినాలి, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందుతారో వినాలి, వాళ్ళ ప్రభుత్వం అభివృద్ధి నమూనాలో వాళ్ళకి వ్యతిరేకమైన ఏంటో వినాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అత్యంత సురక్షితమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలు అందజేయడంలో అగ్రగాముల్లో ఒకటిగా నాగార్జున హాస్పిటల్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మరియు పల్మనాలజీ ఎండోస్కోపీ విభాగంలో జాతీయ గుర్తింపు సాధించిందన్న హాస్పిటల్ చైర్మన్ అండ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ కొడాలి జగన్మోహన్ రావు. యనమల కుదురులో ఏప్రిల్ 4న వెలుగు చూసిన మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు. గోపాల్, శోభలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్న పోలీసులు. డేటింగ్ యాప్ ద్వారా అమ్మాయిలను మాయమాటలతో నమ్మించి వారి వద్ద నుండి విలువైన వస్తువులు దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశామన్న విజయవాడ పోలీసులు. నిందితుడి నుంచి 2 లక్షల రూపాయల విలువైన 20 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. ఇవే రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.